ఇండియా కూటమి నేతలు పదే పదే మోడీని ఎదుర్కొనే సత్తా మమతా బెనర్జీకే ఉంది. మోడీకి ప్రత్యామ్నాయం మమత అంటూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులతో మొదలై అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రావుత్, చివరకు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్. మమతా బెనర్జీ పక్షాన వీళ్ళందరూ ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నారు? నిజంగానే మోడీని ఓడించాలి, బీజేపీని ఓడించాలి ఎలా అనే తపనతో చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీని ఎలా దూరం పెట్టాలి, కాంగ్రెస్ పార్టీని ఎలా ఇరకాటంలో పెట్టాలి, రాహుల్ గాంధీని ఎలా సైడ్ లైన్ చేయాలి అనే ఆలోచన కనబడుతుంది. ఎందుకు అంటే ఏ ప్రాతిపదిక పైన సడన్ గా మమతా బెనర్జీ గురించి మాట్లాడుతున్నారు? ఇండియా కూటమి ఏర్పడి చాలా రోజులైంది. 2024 ఎలక్షన్ల ముందు ఎవరికి కూడా మమతా బెనర్జీ నాయకత్వంలో పోరాడదామని లేదు. మమతా బెనర్జీ ఈరోజు కొత్తగా బీజేపీని ఓడించే పొటెన్షియల్ ఏం చూపలేదు. 2024 ఎలక్షన్లకు ముందే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ పైన విజయం సాధించింది. మరి ఎందుకని పర్టికులర్గా ఇప్పుడు మమతాను ముందుకు తెస్తున్నారు? నిజంగా మమతా బెనర్జీ ఛాలెంజర్ టు నరేంద్ర మోడీయా? ఏ రకంగా మమతా బెనర్జీ ఛాలెంజర్ అవుతుంది? ఒకటి, ఆమె నరేంద్ర మోడీకున్న నేషనల్ ఫుట్ ప్రింట్ మమతాకు లేదు. మమతా బెనర్జీ బెంగాల్ దాటితే ఎవరికి తెలియదు. సో బెంగాల్ దాటితే ఆమె ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అందులో ఆమె పోనీ దేశమంతా పర్యటించి ప్రతిపక్షాలను గలవనై చేస్తుందా అంటే అది కూడా చేయనంటుంది. నేను బెంగాల్లోనే ఉంటాను అంటుంది. ఎందుకంటే ఆమెకు బెంగాల్ ముఖ్యం. ఆల్రెడీ కేసీఆర్ అనుభవం ఉంది. తెలంగాణ వదిలేసి భారత రాష్ట్ర సమితి పెడతాను, దేశం మొత్తం వెళ్తాను అంటే ఉన్న తెలంగాణ ఓడిపోయింది. అందువల్ల అంత అమాయకులకు కాదు మమతా బెనర్జీ. బెంగాల్లోనే తనకు నాయకత్వం పోతే దేశంలో ఎవరు పట్టించుకోరు. ఇండియా కూటమి నేతలు ఆలోచించాల్సింది, మీరు పాలసీస్లో కానీ పర్సనాలిటీస్లో కానీ మోడీకి బీజేపీకి ఒక బలమైన విశ్వసనీయమైన క్రెడిబుల్ ఛాలెంజ్ విసిరేంత కాలం మోడీని బీజేపీని ఓడించడం సాధ్యం కాదు.